నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద వరుస వివాదాలు ఒక రకంగా ఆయన్ని చుట్టుముడుతున్నాయనే అనుకోవాలి. అది ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న వ్యాఖ్యలే కొన్ని బహిరంగ సభల్లో వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. మిగతావన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మొన్న మాట్లాడిన ఒక చిన్న వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడింది, గతంలో మాలలు ఢిల్లీలో మాదిగలం మేము అని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు అనేది ఆయన మాట్లాడారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ వివాదం నడుస్తూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ కోరుకునే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నది, మొత్తం ఎస్సీ కులాల్లో 59 కులాలు ఉంటే ఉన్న రిజర్వేషన్ 15%లో ఎక్కువ శాతం మాలలే అనుభవిస్తున్నారు. మిగతా కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే వర్గీకరణ తప్పదు. వర్గీకరణ చేసి వెనుకబడినటువంటి కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు పంచాలి అనేది మొదటి నుంచి వర్గీకరణ కోరుకునేటువంటి వాళ్ళు లేవనెత్తుతున్న అంశం. అది ఇప్పటికి మొన్న సుప్రీంకోర్టు తీర్పుతోటి అది ఇంకా రాష్ట్రాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ హాట్గా చర్చ జరుగుతూనే ఉంది దాని మీద. అయితే తాజాగా కొలికిపూడి అదే అర్థం వచ్చేలాంటి వ్యాఖ్యలు చేసినా, మాలలు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందారు అనడం వేరు, మాలలు మాదిగల పేరు చెప్పి పదవులు పొందారు అనడం వేరు. ఎందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యల్ని సరే ఎంత లేదన్నా ఏ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక కులం ఉండనే ఉంటుంది. జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన గతంలో చాలాసార్లు ఒక మాల కులస్తుడిగా నేను స్పందిస్తున్నా అని చాలా సందర్భాల్లో కొన్ని అంశాల మీద స్పందిస్తూ వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం జడ్జి గారు. నమస్తే గోపి గారు. నమస్తే. వర్గీకరణ ఇది మాలలే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందారు అనేటువంటి బేస్ మీదనే జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం కొనసాగించి మొన్న సుప్రీంకోర్టు, ఇందాక నేను చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పుతోటి, అది వేరు. ఇప్పుడు కొలికిపూడి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు మీరు? గోపి గారు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక మంచి విద్యావేత్త, బాగా చదువుకున్నటువంటి వాడు, అనేకమైన యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందినవాడు, డాక్టరేట్ చేసినటువంటి వాడు, విద్యాధికుడు. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అమరావతి రాజధాని కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక వ్యక్తి, నో డౌట్. కానీ ఇటీవల ఆయన అధికారిగా, అంటే తన స్థాయి మారిన తర్వాత, తను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినాడో అప్పటి నుంచి కొలికిపూడి గారి యొక్క విఘ్నత ఏమైనా నశించిందా? కొలికిపూడిలో ఉన్నటువంటి విద్యాధికుడు మరుగున పడిపోయాడా? కొలికిపూడిలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏమైనా పక్కకు తప్పుకున్నదా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఇప్పుడు కనపడుతూ, తనకు పదవిచ్చి ఆదరించినటువంటి సొంత పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు అందామా, ధిక్కారం అందామా, ఏదో ఒకటి జరుగుతోంది. తన నియోజకవర్గంలో తనకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలపైన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా ఒక అమరావతి రైతునంటూ ఆకుపచ్చ కండువ కట్టుకొని 24 గంటలు కనిపించినటువంటి కొలికిపూడి గారు అదే రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చుతూ మాట్లాడిన తీరు, ఇది పరాకాష్ట. అంటే మాలలు ఢిల్లీలో మాదిగలమని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు, అనుభవించారని ఆయన చేసిన వ్యాఖ్యానము, అసలు కొలికిపూడి గారు ఏ ప్రాతిపదికన ఆ మాట మాట్లాడాడో, ఏ ఆధారాలతో ఆ మాట మాట్లాడినాడో చాలా ఆక్షేపణీయం. ఇది పదవుల కోసం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీ కులం ఏంటి అంటే మేము మాదిగా అని చెప్పేవాళ్ళం.
అంటే పదవులు తెచ్చుకునేటప్పుడు కూడా మాది గాని పదవులు తెచ్చుకునేవాడు. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన సంఘటన ఆయన ఇక్కడ ఆంధ్రాలో తిరువూరులో కూర్చొని మాట్లాడాడు. బహుశా నాకు తెలిసి ఏ రోజు కూడా కొలకపూడి ఢిల్లీలో కాపురం ఉన్నట్లు కానీ ఢిల్లీలో వ్యవహారాలు నడిపినట్లు కానీ ఆయన కొద్ది రోజుల పాటు అక్కడ నివసించినట్లు కానీ ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే నువ్వు ఢిల్లీలో ఉండి ఢిల్లీ పరిణామాలు గమనించి మాట్లాడినట్లయితే బహుశా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దృష్టిలో ఏదైనా పడిందేమో, అటువంటి సంఘటన జరిగిందేమో అనుకోవడానికి ఒక ఆస్కారం ఉండేది. కానీ విచిత్రంగా ఆయన నోటిదోలుగా ఆ మాట మాట్లాడడం ఇప్పుడే గాయపడినటువంటి మాలల హృదయాలపై మరింత పోటు పడినట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ అన్న పదము దళిత జాతి అభ్యున్నతి కోసం, దళిత జాతి ఉన్నతి కోసం, దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పుట్టినటువంటి ఒక విధానం. దళితులు అన్నవాళ్ళు మీరు అన్నట్లుగా 59 కులాలు దళిత కమ్యూనిటీనే. ఆ 59 కులాల్లో ఒక కులము పెద్ద, ఒక కులము చిన్న, ఒక కులము అభివృద్ధి చెందింది, మరొక కులము అభివృద్ధి చెందలేదు. ఇటువంటి లెక్కలు ఎన్ని తీసినా చివరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అన్వయించిన సుప్రీంకోర్టు తీర్పు ఒక డొల్ల. అది కేవలం ఒక ఎంటీ పార్ట్. అది అందులో ఏమీ లేదు. ఏదో ఉందని భ్రమిస్తున్నటువంటి ప్రజలకు, సామాన్యులకు, కొంతమంది దళిత నాయకులకు నేను ఒకటి సూటిగా చెప్తున్నా. సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఎవ్వరికీ అర్థం కాదు. అది ఏమాత్రము ఆచరణీయం కాదు. మీరు జడ్జి గారేగా, మీరు న్యాయమూర్తిగా పనిచేసిన వారేగా, మీకు తెలిసే ఉండాలి దాని గురించి. అవును, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు వస్తుంటాయి. ఆ సందర్భాన్ని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని తలతిక్క తీర్పులు వస్తూ ఉంటాయి. ఆ తలతిక్క తీర్పుల్లో ఎన్నో మరుగున పడిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఎన్నో అమలుకు నోర్చుకోకుండా ఎక్కడో పాతాళంలో పడిపోయాయి కొన్ని తీర్పులు. అటువంటి తీర్పుల జాబితాలో ఇది కూడా చేరిపోతుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు వర్గీకరణ గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక కులాన్ని ఏబిసిడీలుగా విభజించే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది అని చెప్పారు. విభజించని రాష్ట్రం మాదిగలను ఏబిసిడీలుగా విభజించని, మాలలను ఏబిసిడీలుగా విభజించని, రెల్లీలను ఏబిసిడీలుగా విభజించని ఒక కులాన్ని. ఒక కులాన్ని కాదుగా నేనంటున్నది ది క్యాస్ట్. దళిత అనే పదానికి రాజ్యాంగంలో అర్థం లేదు. మాదిగా మాల క్యాస్ట్ కాదుగా, సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎస్సీల్లో ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ అన్నది కొన్ని కులాల సమూహం. అది కొన్ని కులాల సమూహంలో మరో సమూహాన్ని వెలికి తీయడం అంటే దాని అర్థం ఏంటి? ఒక కులాన్ని సబ్ క్యాస్ట్గా డివైడ్ చేయొచ్చు. మాదిగ కులాన్ని ఏబిసిడీలుగా చేయొచ్చు. మాల కులాన్ని ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. రెల్లి కులాన్ని, ఇంకొక దాసరి కులాన్ని, మాలదాసరి కులాన్ని, ఇటువంటి కులాలను ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ను ఏబిసిడీలుగా డివైడ్ చేయడానికి అంత ఈజీ కాదు. ది క్యాస్ట్ అన్నారు. బీసీల్లో జరిగింది ఏంటి? బీసీ అన్నది బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏబిసిడీలుగా చేశారు అన్నది దాని ప్రామాణికం ఏంటో, అది ఎందుకోసం వచ్చిందో అది వేరే విషయం. ఇక్కడ బీసీల ప్రస్తావన నేను తీసుకురాదలుచుకోవాలి. అంటే బీసీల్లో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నా. బీసీల సబ్ కేటగిరీ చేసిన ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏర్పడిందా?
కమిషన్ ద్వారా ఏర్పడింది కదా. నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు తీర్పు గురించి. సుప్రీంకోర్టులో ప్రస్తావన చేసినటువంటి ది క్యాస్ట్ అనే పదం గురించే మాట్లాడుతున్నా. ది క్యాపిటల్ అంటే ఏంటి? ఒక రాజధాని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులన్న మెలికి పెట్టినప్పుడు అమరావతిలో హైకోర్టు అన్నది ది క్యాస్ట్ అనే పదాన్ని తీసుకొని ది క్యాస్ట్ అంటే ఒకటే రాజధాని 3 రాజధానులు అన్న మీనింగ్ రాదంటూ తీర్పిచ్చింది. నేనంటున్నది ది క్యాస్ట్ అనేది ఒక కులమే కదా, ఒక కులమే. అది మాదిగ కావచ్చు, మాల కావచ్చు, రెల్లి కావచ్చు, మాలదాసరి కావచ్చు, జంగమ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ది క్యాస్ట్ అంటే ఒక కులమే. ఆ కులములో సబ్ కేటగిరీ చేయండి. మాలల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాలల్లో ఎన్నుకబాటుతనం లేదా? మాదిగల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాదిగల్లో ఎన్నుకబాటుతనం లేదా? ఇక్కడ ఏదైనా అభివృద్ధి చెందిన వాళ్ళు, అభివృద్ధి ఫలాలు అనుభవించిన వాళ్ళను మీరు సబ్ కేటగిరైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని అనుసరించవలసిన విధానం వేరు. ఇప్పుడు మాలలందరూ ఒకే ఘాటి కట్టేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం బి కొత్తకోటలో, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బి కొత్తకోటలో మాల సామాజిక వర్గంలో మా ఫ్యామిలీ, మా చిన్నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నేను జడ్జిని అయ్యాను, నా కొడుకు ఈరోజు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు, మా కుటుంబంలో అందరూ చదువుకున్నాం, మా ఫ్యామిలీలో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇంటికి ఒక కారు ఉంది, ఇది నా కుటుంబ నైవేద్యం. అదే మా ఊరిలో మిగిలిన మాల కులస్తులకు కనీసం ఉండడానికి విల్లు లేదు, మంచి బట్టలు లేవు, మంచి తిండి లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నన్ను పక్కన పెట్టండి, తీసుకురండి క్రిమిలేయర్, నన్ను పక్కన పెట్టండి, నా కుటుంబాన్ని పక్కన పెట్టండి. కానీ నా మాల కులస్తులందరినీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎలా మీరు కేటగిరైజేషన్ చేస్తారు? ఎలా మీరు నిర్ణయానికి వచ్చేస్తారు? ఎలా వస్తారు మీరు నిర్ణయానికి? మాలలందరూ అభివృద్ధి చెందేశారు అని, మాదిగలు అభివృద్ధి చెందలేదని ఎలా వస్తారు? జస్టిస్ బిఆర్ గవాయ్ నో, అదే కదా. జడ్జీల మాట పక్కన పెట్టు, జడ్జీల మాట పక్కన పెట్టు. వాళ్ళు ఏ ప్రాతిపదికన తీర్పిచ్చారో పక్కన పెట్టండి. నేను రియాలిటీ చెప్తున్నా. క్రిమిలేయర్ అవసరం అంటారు. క్రిమిలేయర్ అవసరం, ఏబిసిడి విభజన కాదు, క్రిమిలేయర్ అవసరం. ఇక్కడ మాదిగ జాతి అభివృద్ధి చెందాలన్నా, మాల జాతి అభివృద్ధి చెందాలన్నా, మిగిలిన దళితుల అభివృద్ధి చెందాలన్నా ఉండాల్సింది క్రిమిలేయర్. మాకు పక్కన పెట్టండి నా కుటుంబాన్ని. నా కుటుంబానికి ఇంక రిజర్వేషన్ అవసరం లేదు. అంటే ఇక్కడ కేవలం విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా ఎలక్టోరల్ విషయానికి వచ్చినప్పుడు కూడా, అంటే నెహ్రూ ప్రధాని అవ్వచ్చు, తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అవ్వచ్చు, రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాని కావచ్చు ఒకవేళ గెలిస్తే, అన్నిసార్లు అవ్వచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కవిత కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు. ఒక దళితులకు మాత్రమే క్రిమిలేయర్ అని పెట్టి ఒకసారి నువ్వు అయ్యావుగా పక్కకి వెళ్ళిపో అని చెప్పేస్తారా అని మాల, మాదిగ, మిగతా ఉపకులాలు అన్ని వైపుల నుంచి ఈ డిమాండ్ వస్తుంది. క్రిమిలేయర్ విషయానికి వస్తే మీరు అన్నట్టు మళ్ళీ గోపి గారు, ఇదొక పనికి మాలిన చెత్త వాదన. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవంగాలేంది. ఒక మాల కుటుంబంలో వాళ్ళ తాత ఐఏఎస్ అయ్యాడు, వాళ్ళ తండ్రి ఐఆర్ఎస్ అయ్యాడు, వాళ్ళ కొడుకులు జడ్జి అయ్యాడు, అయితే తప్పేముంది అన్న వాదన మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అంటాం కాదు, మీదే. కానీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నది బహిరంగంగా. నేనంటున్నా, మీరు అన్నప్పుడు రాహుల్ గాంధీని ఓడించండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోండి,
కుటుంబ పాలన అని చెప్పి అడ్డుకోండి. మరి మూడోసారి కూడా మా నరేంద్ర మోడీ గారు ఎందుకు అయ్యాడు? ప్రధానమంత్రిని ఎందుకు చేశారు? రాజ్యం అది, రాజ్య పాలన. రాజు అన్నవాడు బలంగా ఉండాలి. రాజు అన్నవాడు తన రాజ్యాన్ని రక్షించాలి. రాజు అన్నవాడు తన రాజ్య ప్రజల మాన ప్రాణ ధన కాపాడాలి. రాజు అన్నవాడు శత్రువుని జయించాలి. రాజు అన్నవాడు పెట్టని కోట వలె ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు కాగలుగుతాడు. వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అవుతున్నారు. దళితుల్లో కూడా కావాలనుకుంటే కాలేరా? నేను అంటున్నది ఏంటంటే, రాజకీయంగా పదవులు పొందే విధానానికి, రాజ్యాంగపరంగా పొందే పదవులలో ఉన్నటువంటి వ్యత్యాసానికి, ఉద్యోగాలకి దీన్ని అన్వయించి మాట్లాడడం ఒక రకంగా ద్రోహమే అవుతుంది. ఎక్కడో ఉన్న పదవిని చూపించి ఇక్కడ కింద మన స్థాయిలో ఉన్న పదవుల్ని తప్పు పట్టడం కూడా తప్పే అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ క్రిమిలేయర్ అన్నది కావాలని నేను ఎందుకంటానంటే, నా కుటుంబానికి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ నా పక్కనే ఉన్న మా చిన్నాన్న కుటుంబానికి రాలేదు, మా పెదనాన్న కుటుంబానికి రాలేదు, మా మామగారి కుటుంబానికి రాలేదు, నా బామర్ది కుటుంబానికి రాలేదు. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని నేను ఎక్కువగా, నా కుటుంబము నా వారసులు అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అందరికీ సమన్వయం చేయాలనుకుంటే ఏబిసిడిగా విభజించడం కాదు, ఈ క్రిమిలేయర్ విధానాన్ని ముందర పెట్టి అందరినీ అభివృద్ధి చేసే పదంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పాలకులు ఆలోచించాలే కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధమైనటువంటి విభజనను తీసుకురావడము దళిత ఐక్యతకు పెట్టని గొడ్డలిపోటు అవుతుందనేది నా అభిప్రాయం. ఎవరు ఏకీభవించినా ఎవరు ఏకీభవించకపోయినా దళితుల్లో అభివృద్ధి చెందాలి అంటే దానికి ఏకైక మార్గం, అందరూ దళితులు ఇక్కడ, దానికి ఏకైక మార్గం క్రిమిలేయర్ విధానము కేవలం విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా తీసుకొచ్చినప్పుడు అది ఖచ్చితంగా దళిత అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. దళిత అభ్యున్నతి అన్నది పాలక పక్షాల్లో కానీ అగ్రవర్ణాల్లో కానీ ఏ కోసన కనపడదు. కేవలం వాళ్ళు నటిస్తారు, దళితులపైన ప్రేమను నటిస్తారంతే. దళితుల కోసం హామీలు ఇస్తారు, ఆ హామీలు అమలు చేయడంలో ఆలస్యం చేస్తారు, అవసరం ఉంటే తొక్కి పెట్టేస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటే, దళితుల పేరు చెప్పి దళితుల ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాలు చేసేటువంటి నాయకుల మనస్తత్వాన్ని మొదట దళితులు అర్థం చేసుకోవాలి. ఫలానా విధానము నా జాతికి ఉపయోగపడుతుందని మేధావి వర్గం భావించి తీర్మానం చేసినప్పుడు దానిని ఆ కులస్తులు పాటించాలి. మేధావి అన్నవాడు కూడా ఎటువంటి రాగద్వేషాలకు, ఈర్ష్య, స్వార్థాలకు లోను కాని వాడు మేధావిగా వ్యవహరించాలి. అంటే ఆ మేధావికి కూడా కులం ఉంది కదా. అదే అంటున్నాను, నీ కులాన్ని అభ్యున్నతి చేసుకునే విషయంలోనే నీ మేధస్సును ప్రయోగించంటున్నా. నీ కులానికి నువ్వు చేయగల మేలు ఏంటో ఆలోచించు అంటున్నా. కులానికి కీడు చేసేటువంటి ఇక్కడ రామకృష్ణ గారు మీరు మాట్లాడిన దాంట్లో నుంచి ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి నాకు. క్రిమిలేయర్ విధానం తప్పకుండా ఉండాలి. ఎందుకు? వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కని వాళ్ళకి ఫలాలు దక్కాలి. ఇక్కడ గోపి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్రిమిలేయర్ ప్రస్తావన తెస్తూ దాన్ని ఒక మూలకు తోసేశారు. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నా కూడా ఒక్క మాట నేను ధైర్యంగా చెప్పగలను, న్యాయస్థానాల్లో ఒకప్పుడు న్యాయం ఉండేది, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ గీత దాటి ఏ న్యాయస్థానము ధైర్యం చేసి ప్రజల పక్షాన, న్యాయపక్షాన, ధర్మం పక్షాన అంటే తీర్పులు ఇచ్చేటువంటి, అంటే ఒక్క వర్గీకరణ తీర్పు నేపథ్యంలో అంటున్నారా? ఒక వర్గీకరణ ఏంటి? గత 10 సంవత్సరాల్లో
భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఏ తీర్పులో, రాష్ట్ర హైకోర్టులు ఇస్తున్న ఏ తీర్పులో పరిష్కారమైంది సమస్య అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నది న్యాయ తీర్పు అంటే అది అక్కడి ఫుల్ స్టాప్ కావాలి. ఇక్కడ నిన్న వర్గీకరణ తీర్పు అన్నది ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడంతో, ఎవరికి వాళ్ళు దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంలాగా తయారైంది. సింపుల్గా నేను ఒక మాట అడుగుతాను. ఎస్, షెడ్యూల్ క్యాస్ట్కి ఆర్టికల్ 341 వర్తించదు. షెడ్యూల్ క్యాస్ట్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆర్టికల్ 341 వర్తించదు. వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, అది రాష్ట్రమైనా కేంద్రమైనా అంటూ ఒక మాటలో తేల్చేసింటే సరిపోయిండేది. మళ్ళీ మేము న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి అనడంలో అర్థం ఏంటి? న్యాయ సమీక్షకు లోబడే జరగాలి, మీ ఇష్టారాజ్యంగా జరుపుకోవడానికి లేదు, మీ రాజకీయ వెండేట కోసం చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వస్తే దాన్ని మేము పునఃసమీక్షిస్తాము, పునఃపరిశీలన చేస్తాము. ఎక్కడ ఉందండి ఎండింగ్ దీనికి? నేను అడుగుతున్నది ఏంటి? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎప్పుడైనా ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. రామమందిరం సమస్యను ఎలా పరిష్కారం చేశారు? అందులో ఏమైనా మెలికలు పెట్టారా? ఆ తీర్పును ఎలా మీరు ఇవ్వగలిగారు? అటువంటి తీర్పు ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏబిసిడిలో ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్పేయండి. నేను అంటున్నది ఏంటంటే 30 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమము ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. 30 సంవత్సరాలంటే ఒక తరం. 30 సంవత్సరాలంటే ఎంతో విలువైనటువంటి యువకుల శ్రమదానం, ఎంతో విలువైనటువంటి కాలం. 2 వర్గాల మధ్య, మాలమాదిగా 2 కులాల మధ్య ఒక వైర్యాన్ని పెంచి 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 పోషించి ఈరోజు మాలమాదిగులంటే పెద్ద శత్రువులుగా తయారైపోయారు. ఒకవైపు పాము ఉంటే మరొక వైపు ముంగిస ఉన్నట్లులాగా ఒకరిని చూస్తే ఒకరు ద్వేషించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక కారం చేడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ బాధితులందరూ మాదిగలైతే మాలలందరూ ముందరుండే ఉద్యమాన్ని నడిపించారు. చుండూరులో మాలలపైన దాడి జరిగితే మాదిగుల అండదండతో పెద్ద ఉద్యమం నడిచింది. ఒకప్పుడు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగులు ఈరోజు బద్ధ శత్రువులైపోయి కత్తులు దూసుకుంటున్నారంటే ఈ పాపం ఎవరిదని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి పెట్టేయండి ఫుల్ స్టాప్ దానికి. మీరు అన్నది క్రిమిలేయరే పరిష్కారం అయితే వర్గీకరణ కూడా క్రిమిలేయర్ లాంటిదే అవుతుందేమో కదా అని వర్గీకరణ వలన మీరు ఆశిస్తున్నది ఏంటి? నేను అడుగుతున్నది ఒకటే. ఇక్కడ మాకు రిజర్వేషన్లో మాకు వర్గీకరణ కావాలి, మాదిగలకు వర్గీకరణ కావాలి, ప్రతి దాంట్లోన మేము సపరేట్ కావాలి, మా జనాభాకు తగ్గట్టుగా మాకు కేటాయింపు కావాలి. ఎస్, రాజ్యాంగబద్ధంగా చేయండి. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా దీనికి పరిష్కార మార్గం చూపించిందా అని నేను అడుగుతున్నా. పరిష్కార మార్గం చూపించకపోగా మరింత క్లిష్టతరం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియమించినటువంటి కమిషన్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నియమించినటువంటి కమిషన్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ బాధ్యత ఏంటి? ఎలా ఉందంటే ఈ వ్యవహారము ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు కావాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఏదో కమిషన్ పెట్టాము, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం యాక్ట్ చేస్తామని ఒక బోసుడీకే కంపెనీ, వాడి పేరు కూడా తెలుసు నాకు, బోసుడీకే అనేది గుర్తు ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ఏబిసిడి కమిషన్ ఉంది. బోస్టన్ కంపెనీ, బోస్టడీకును ఉంది. అంటే ఏంటి? ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసేసుకున్నారు. ఆ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ కమిషన్ రావాలా? కమిషన్
నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలా ఇక్కడ? ఏంటి ఈ మతలబు? ఇక్కడే పాలకుల చిత్తశుద్ధి పైన ప్రజలకు ప్రశ్నలు మొదలవుతున్నాయి. అంటే నువ్వు డిక్లేర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసి వర్గీకరణ చెయ్యాలా వద్దా అనే దాని మీద కమిషన్ వేశారా, ఎలా చెయ్యాలనే దాని మీద కమిషన్ వేశారా గవర్నమెంట్? ఎలా చెయ్యాలా వద్దా అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు కమిషన్ కూడా వేశారు. ఎందుకు వేశారు? చేయాలా వద్దా అనే దాని మీద అయితే కాదుగా, వాళ్ళకి ఆల్రెడీ చేయాలనేటువంటి దృక్పథం ఉంది. ఎందుకు వేశారు? సమస్యలు రాకుండా, లీగల్ సమస్యలు లేకపోతే ఇంకేమన్నా సమస్యలు లేకుండా ఎలా చేయాలి, లేదా ఇరువైపులా ఏ వివాదాలు లేకుండా ఎలా చేయాలి, అంటే వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణ అనుకూలురికి మధ్య ఎలా రాకుండా వివాదాలు రాకుండా ఎలా చేయాలి అనే దాని మీద కమిషన్ వేశారా అనే పాయింట్ కూడా ఉంటుందేమో కదా అక్కడ. గోపి గారు, ఈ అంశం పైన ఇది మొదటి కమిషన్ కాదు. అవును, చాలా కమిషన్లు వేశారు, చాలా కమిషన్లు వేశారు. ఉషా మెహ్రా కమిషన్ కాడ నుంచి, జస్టిస్ రోహిణి కమిషన్ కాడ నుంచి మొన్న నిన్నటి వరకు చాలా కమిషన్లు వేశారు. ఇక్కడ క్లారిటీ ఏమడుగుతుంది ప్రభుత్వం ఈ విషయంలో? ఏ అంశం పైన మీకు క్లారిటీ రావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కమిషన్లు ఏర్పాటు చేసి? ఆ క్లారిటీ 30 సంవత్సరాల నుంచి మీకు రాలేదా? మీ రాజకీయ పరిజ్ఞానానికి, మీ రాజకీయ అనుభవానికి, మీకున్నటువంటి కౌటిల్య నీతికి ఈ యొక్క ఆలోచన తట్టకపోవడము ఒక రకంగా నాలాంటి వాళ్లకు ఆశ్చర్యం అనిపించిన అవహేళన కూడా అవుతోంది. అవహేళనగా కూడా నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. కారణం ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి, మేబీ సారీ బ్రాహ్మణులందరూ క్షమించాలి, దళితుల మధ్య పంచాయతీకి కూర్చోబెట్టాడు. 2 దళితుల కుటుంబాలు పంచాయతీకి అతను తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం ఉండండి. దళితుల్ని ముట్టుకుంటేనే అంటరాని వాళ్ళం, దళితుల నీడబడితేనే సహించలేని కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ, దళితుల గాలి తోకితేనే భరించలేనటువంటి కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ, దళితుల ఉచ్ఛ్వాసాలు కూడా వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళకూడదు, అటువంటి కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ. అటువంటి బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉండే వ్యక్తి దళితుల మధ్య పంచాయతీ చేసి, దళితుల మధ్య సమస్యను పరిష్కరించి, దళితులను ఒకటికి చేసి ఒక రాజీ మార్గం చూపించడానికి ఎన్నుకున్నటువంటి ఆ మహానుభావుడికి హ్యాట్సప్. ఎందుకంటే బహుశా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు మాలల పట్ల కానీ మాదిగల పట్ల కానీ వ్యతిరేక భావం ఉండకపోవచ్చు, ఇద్దరికి సమన్యాయం చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ సెటారికల్ వర్డ్. ఏమైనా అటువంటి భావన ఏమైనా ఉండవచ్చా? కానీ ఒకటి మాత్రం సత్యమండి, బాధపడ్డవాడికే బాధ తెలుస్తుంది, అంటరానితనాన్ని అనుభవించిన వాడికే అందులో ఉన్నటువంటి ఘాతుకం తెలుస్తుంది. అంటరానితనాన్ని అనుభవించి జీవితాంతం ఎదుర్కొని దానిలో నుంచి బయట రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి దళిత బిడ్డలకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. అంటే ఇప్పుడు సమస్య అక్కడ కాదు కదా, ఈ అంటరాని వాళ్ళుగా పరిగణింపబడుతున్న వీళ్ళ మధ్యనే కదా సమస్య, పై వాళ్ళతో కాదుగా, ఇక్కడ కులాలు అని చెప్పబడుతున్న వాళ్ళతో కాదు కదా, ఇక్కడ వీళ్ళ మధ్యనే కదా సమస్య. మీకు ఒక మాట చెప్తానండి, మహాభారతాన్ని రామాయణాన్ని రాసిన, అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు రాసిన, ఏది రాసినా రాజనీతి గురించి వాళ్ళు చెప్పేది ఒక్కటే, నీవు శత్రువుగా భావించే వాణ్ణి అవసరానుగుణంగా నవ్వుతూ పలకరించి వాడి దగ్గర తప్పులు చేయించి ఆ తప్పులను ముందర పెట్టి వాడిని దండించడము రాజనీతి అంటారు. ఆ రాజనీతికి మూలకారకులు ఎవరు?
బ్రాహ్మణులు. అంటే వాళ్ళు ఏది కావాలనుకోవాలో, వాళ్ళు ఏది సాధించాలో అది ఏ రూపంలోనైనా వాళ్ళు సాధిస్తారు. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి ఏ విధంగా అభ్యున్నతి వైపు నడిచింది, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణ వల్ల దళిత, బలహీన, వెనుకబడిన తరగతుల, మైనారిటీల సంక్షేమం ఏ విధంగా పరిరక్షించబడింది శాశ్వతంగా, స్థిరంగా, ఇవన్నీ కూడా ఎవరికి కంటగింపైనాయి? వేదకాలము నుంచి సనాతన ధర్మం పేరుతో ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, ఈ దేశంలో కుట్రలు చేసిన వారు, ఆ అగ్రవర్ణ కులస్తులు, బ్రాహ్మణ వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ భరిస్తుందా? భరించగలుగుతుందా? భరించలేక భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రతిఫలాలతో అభివృద్ధి చెందుతున్నటువంటి దళిత జాతి అభ్యున్నతిని చూచి ఓర్చుకోలేని ఈ నిచ్చెన వ్యవస్థలో ఉన్న సనాతన ధర్మవాదులు ఈ చిచ్చు పెట్టారు. ఓకే, అంటే అందులో ఈ చిచ్చు పెట్టారు అని అంటే అప్పుడు ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నాయిగా, చెయ్యాల్సిందే మేము చేస్తామని హామీలు ఇచ్చిన లిస్టులో వాళ్ళు కూడా పెడుతున్నారని అనుకోవాలి. ఇక్కడ హామీలు ఇచ్చారు, వాళ్ళది ఏం పోతుంది? ఆ కులానిది ఏం పోతుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి ఏమి నష్టము? తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి రెడ్డి కులానికి ఏమి నష్టము? నేను అది అడుగుతున్నా. మీకేమి నష్టం వచ్చింది? మీకు ఏమి కష్టం వచ్చింది? మీరెందుకు ఇంత కష్టం వచ్చింది అని సంప్రదించిన ఒక సామాజిక వర్గం ఉంది కదా, అప్పుడు వీళ్ళని సంప్రదించిన, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మాకు కష్టం వచ్చింది అని సంప్రదించిన ఒక సామాజిక వర్గం ఉంది కదా అక్కడ. ఆ కష్టానికి కారణభూతులు ఎవరు? మీరు చెబుతున్న దళిత సామాజిక వర్గాలు. ఆ కష్టానికి కారణభూతులు ఎవరు? ఎవరు? మీరు కాదా? మీ పాలకులు కాదా? ఎట్లా? స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్ళల్లో కమ్మలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, రెడ్లు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, కరెక్టే. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మీరు? కరెక్టే. మరి మీ పరిపాలనలో ఒక వర్గము అభివృద్ధిలోకి రాలేదు అని చెప్పడంలో ఆ పొరపాటు మీద, ఆ తప్పు మీద, అది చేసింది మీరా? ఇప్పటికైనా సరిదిద్దుతాం అని అంటున్నారు కదా. సరిదిద్దడానికి మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? రిజర్వేషన్ శాతాన్ని పెంచండి. వాళ్ళను నేను ఒక మాట చెప్తున్నా గోపి గారు, రిజర్వేషన్ శాతాన్ని పెంచండి. ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళే అనుభవిస్తారేమో, అందుకే వర్గీకరణ అనేది. అంటే మీరు ఒకటి క్రిమిలేయర్ విధానాన్ని సమర్థిస్తున్నారు అంటే డెఫినెట్గా వర్గీకరణ కూడా సమర్థించాల్సిందే. నేను వర్గీకరణ సమర్థించను కానీ క్రిమిలేయర్ను సమర్థిస్తాను. క్రిమిలేయర్ లాంటిదే నా ఉద్దేశం. అది క్రిమిలేయర్కు చాలా మీనింగ్ ఉంది, వర్గీకరణకు చాలా మీనింగ్. వర్గీకరణ ఫలాలు అనుభవించిన వాళ్ళకి అన్ని ఫలాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, అనుభవించినటువంటి కులాలకి రావాలి. ఒక మాదిగా లేకపోతే రెల్లో ఈ వినపడుతున్నటువంటి వాళ్ళు కాదు, మిగతా 59 కులాలు ఉన్నాయి అనేది వర్గీకరణను సమర్థిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నది. వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఆల్రెడీ వర్గీకరణ ఫలితాలు తీసుకున్న వాళ్ళకి వర్గీకరణ ఇవ్వకుండా ఫలితాలు అనుభవించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు ఇవ్వాలంటే మరి ఆల్రెడీ వర్గీకరణని ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువగా అనుభవించున్నారు కదా, వాళ్ళకు కాకుండా మిగతా కులాల వాళ్ళకు కూడా వర్గీకరణ ఫలితాలు పంచాలి అని అనడం క్రిమిలేయర్ లాంటిదే కదా అని అంటున్నా. నేను చెప్తున్నది అదే. వర్గీకరణ చేయాల్సింది ఒక కులము లోపల అంటున్నాను, ఒక కులాన్ని వర్గీకరించండి అంటున్నాను. ఒక కులానికి మీరు అన్నట్టు మాల అనేది ఒక కులం, మాదిగా అనేది ఒక కులం అని ఇవ్వలేదు కదా రిజర్వేషన్లో. అందరినీ కలిపి 15% రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఇప్పుడు కులానికి ఇంత శాతం అని రిజర్వేషన్లు ఇచ్చుంటే అప్పుడు కులం పరంగా వర్గీకరించుకోవడానికి అవుతుంది. మళ్ళీ ఈ సమస్య ఎందుకు వచ్చిండు? నువ్వు అన్నట్లుగా ఈ కులానికి ఇంత శాతం అని రిజర్వేషన్ ఇచ్చి ఉంటే అసలు సమస్య ఎందుకు వచ్చిండేది? ఉండేది కాదు కదా. లేదు కదా. అదే కదా ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి? ఏబిసిడి కేటగిరైజేషన్ అన్నది చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని ఎలా సామరస్యంగా చేయాలో ఆ విధంగా చేయాలి, కానీ శత్రుత్వాన్ని పెంచి చేయడం ఏంటి నేను అడుగుతున్నా. అంతే. శత్రుత్వం ఎందుకు పెరుగుతుంది ఇక్కడ?
ఒకరు వద్దంటున్నారు, ఒకరు కావాలంటున్నారు. ఎవరైతే వద్దంటారో, ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం అనేది ఖచ్చితంగా పుడుతుంది. ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచి పోషించకుండా ఒక మంచి మార్గాన్ని, ఒక సహేతుకమైనటువంటి విధానాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయదు అంటున్నా. ఇక్కడ మాలలు ఏమంటున్నారు? వర్గీకరణ కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 341 ప్రకారం చేయాలని మాలలు అంటున్నారు. అవును. అంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు కూడా వర్గీకరణకు అమలు ఒప్పుకున్నట్లే కదా. వర్గీకరణ కానీ వాళ్ళు అంటున్నది అనుకూలం అన్నట్టే, అనుకూలమే కదా. వాళ్ళు అంటున్నది ఏంటి? రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో కనపరిచిన ఆర్టికల్ 341 ప్రకారము కేంద్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు రండి, మీరు ఆ పని చేయండి అని మాలలు అంటున్నారే కానీ లేదు వాళ్ళకి ఇవ్వడానికి లేదు అనట్లేదు కదా వాళ్ళు. కానీ అర్థం చేసుకోవడంలో, ఆ భావాన్ని ప్రచారం చేయడంలో కొంతమంది స్వార్థంగా వ్యవహరిస్తున్నారు అనేది నా వాదన. కరెక్టే మీరు అన్నట్టు. 341 ఆర్టికల్ సవరించి దాని ద్వారా వర్గీకరణ చేస్తే మేమంటున్నది అదే. కేంద్ర సర్వీసులు ఇప్పుడు ఈ వర్గీకరణ కేంద్ర సర్వీసులకు వర్తించదు, IAS IPS IR ఆఫీసర్లకు వర్తించదు, నెంబర్ 1. నెంబర్ 2 రైల్వేస్కు వర్తించదు, నెంబర్ 3 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు వర్తించదు. అక్కడంతా నెంబర్ 4 అక్కడంతా మళ్ళీ ఓన్లీ ఎస్సీ, అంతే ఎస్సీ, ఓన్లీ ఎస్సీ. ఏంటిది? నేను అంటున్నది అదే. మీరు కేవలము ఒక దఫేదారు ఉద్యోగం కోసము, ఒక అటెండర్ ఉద్యోగం కోసము, ఒక చిన్న చిన్న ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అర్థం చేసుకోండి. నేను అంటున్నా, చేసే దమ్ముంటే, చేయగలన సత్తా ఉంటే, రాజ్యాంగాన్ని మార్చే దమ్ము మీలో ఉంది. మీరు ఎన్నో మార్చేశారు రాజ్యాంగంలో. కాశ్మీర్ సమస్య కాడ నుంచి, ఉమ్మడి సివిల్ కోడ్ కాడ నుంచి అన్నీ మార్చారు. మరి ఇదెందుకు మార్చరు రాజ్యాంగంలో? అంటే ఇక్కడ స్వీపర్ పోస్టులు, ఇక్కడ అటెండర్ పోస్టుల గురించో రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తుంటేనే అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. రేపటి రోజున IAS IPSలు రైల్వేల్లో ఇంత పెద్ద ఉద్యోగాల కోసం అప్పుడు ఇంకెన్ని కుట్రలు చేస్తారో. నీకు అక్కడ కుట్రలకు, క్వశ్చన్లకు తావు ఎక్కడుంది? రాజ్యాంగ ప్రకారం చేయమంటున్నారు. కుట్రలకు, క్వశ్చన్స్కు తావు ఎక్కడుంది అక్కడ? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ప్రతి దాన్ని తప్పనిసరిగా పాటిస్తున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగంలోనే పొందుపరిచినప్పుడు ఆర్టికల్ 341 నువ్వు అమెండ్ చేసి ఈ మాల కులస్తులకి ఇంత, మాదిగ కులస్తులకి ఇంత, రెల్లి కులస్తులకి ఇంత అని పెడుతూ మళ్ళీ 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో దాన్ని రివ్యూ చేసే ఒక నిబంధన తీసుకొచ్చి ఆ జనాభా ప్రాతిపదికంగా ఉన్న 15%లోనే మేము పంచుతున్నామనంటే మీ నొచ్చుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మాలలు అంటున్నది ఏంటి? మీరు చేయండి, ఆర్టికల్ 341 ప్రకారం చేయండి, కేంద్ర ప్రభుత్వమే దీన్ని టేకప్ చేయాలి అని కొన్ని అడగడానికి కారణం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సరైనటువంటి డేటా కలెక్ట్ చేయకుండా, సరైనటువంటి పద్ధతులను పాటించకుండా ఏకపక్షంగా స్వార్థపూరితంగా చేస్తారనే ఒక అనుమానం ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం చేయాలని అడుగుతున్నారు. ఆ వైపుకు మీరు డ్రైవ్ చేయండి, అటువైపు కదలండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు వినరా? రేవంత్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ రాహుల్ గాంధీ గారు వినరా? కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది, దేశంలో ఉన్న ప్రతి పార్టీ సపోర్ట్ చేస్తుంది, కొన్ని పార్టీల మినహా. ఇన్ని పార్టీల మద్దతు ఉండగా మీరు ఆర్టికల్ 341 ఎందుకు టచ్ చేయట్లేదు? మేము అది ప్రశ్నిస్తున్నాం. అంతేగాని ఇందులో ఏదో కుట్రలు ఉన్నాయని, అడ్డుపడిపోతున్నారని, మేమేదో గోడలు కట్టేశామని, కోటలు కట్టేశామని, లేకపోతే ప్రాజెక్టు గేట్లు ఎత్తేసామని, అది కాదు వాస్తవం. దీని వెనక ఉన్నటువంటి వాస్తవం వేరు. వీళ్ళు ఉత్తరాదిలో ఉన్నటువంటి మాదిగల వ్యతిరేకత దీనికి ముఖ్య కారణం. ఉత్తరాదిలో మాదిగలు విపరీతంగా అభివృద్ధి చెందారు, 1000 కోట్లకు ఫ్యాక్టరీలు. మందకృష్ణ గారే చెప్తున్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయి, 1000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి, వాళ్ళకు కావలసినంత సంపద ఉంది, ల్యాండ్ ఉంది, రాజకీయంగా పదవులు ఉన్నాయి, ఆర్థికంగా బలవంతులైనటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అంటున్నారు. మేము దీన్ని వ్యతిరేకించడానికి ఏకైక కారణం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజర్వేషన్ల పొలాలు వాళ్ళే అనుభవించారు, అక్కడ ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళు, అక్కడ కూడా రిజర్వేషన్ ఇక్కడ ఒక మాట చేయండి అని అడుగుతున్నాడు ఆయన. గోపి గారు, ఈ విషయంలో నేను సూటిగా ఒకటే మాట చెప్తున్నా.
నేను చదివిన హాస్టల్లోనే మాదిగ సోదరులు చదివారు. ఓకే, వాళ్ళకు నాకు పెట్టిన తిండే వాళ్ళకు పెట్టారు, నాకు ఇచ్చిన దుప్పటే వాళ్ళకు ఇచ్చారు, నాకు చదువు చెప్పిన గురువే వాళ్ళకు చదివి చెప్పారు. నేను ఈరోజు గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డాక్టరేట్ తీసుకున్నాను, జడ్జి అయ్యాను, స్థిరపడ్డాను. మరి నాతో పాటు చదివిన మాదిగ సోదరులు ఈ రోజుకి కూడా వాళ్ళ కులవృత్తి అయినటువంటి చెప్పులు కుట్టుకుంటున్నారు. మా ఊళ్ళో మీ ఇంట్లో ఉండండి ఉన్న ఉండండి పూర్వీకుల పరిస్థితి ఉండండి, వేరు, మీ పరిస్థితి అదే వేరు చెప్తున్నా, అన్నట్టు. ఉండండి. మరి ఇక్కడ నేను వాళ్ళని ఏమైనా దోచుకున్నానా? వాళ్ళను దోచుకొని నేను అభివృద్ధిలోకి వచ్చానా? ఎస్ అని చెప్పాడు కాబట్టి దెన్ నెక్స్ట్ చెప్తున్నా, ఇది ఫైనల్. ఎస్, జడ్జి రామకృష్ణ మా ఊర్లో ఉన్నటువంటి ఇంకో సుధీర్, మాదిగ సుధీర్ అనే అతన్ని దోచుకొని ఈ స్థాయిలో ఉన్నాడు అని మీరు చెప్పగలిగితే నెక్స్ట్ డిబేట్కి మేము రెడీ. దోచుకోవడం ఎట్లా అవుతుంది అంటున్నారుగా, అంటే తప్పే ఖచ్చితంగా. మాట, నోటి మాటకు చేతి వ్రాతకు చాలా తేడా ఉంటుంది. చేతి వ్రాతతో నడుస్తున్నది రాజ్యాంగం, రిటర్న్ రాజ్యాంగం మంది, లిఖిత రాజ్యాంగం. నోటి మాటతో నడిచేటువంటి రాజ్యాంగం కాదు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నీతో కన్సల్ట్ చేస్తే వాళ్ళను నన్ను డిబేట్ కూర్చోబెట్టండి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నేను వింటా. రెండోది, మనం కొలకపూడి శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేశాం, ఎక్కడికో వెళ్ళింది టాపిక్. అయినప్పటికీ కొలకపూడి శ్రీనివాసరావు గారిని నేను ఒకటే కోరుతున్నా, అన్నా నువ్వు సవాల్ చేస్తుంటావుగా, ఒక డిబేట్లో ఒక రెడ్డినే, మీకు మంచి స్నేహితులే కదా, చాలా మంచి స్నేహితులు, ఒక డిబేట్లో ఒక రెడ్డినే చెప్పుతో కొట్టి నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తిని నేను ఒక మాట అడుగుతున్నా, ఒక సవాల్ నీకు విసురుస్తున్నా. ఒక్కరి పేరు చెప్పన్నా, ఢిల్లీలో మాల కులస్తుడు మాదిగ కులస్తుడని చెప్పి సీటు తెచ్చుకున్న ఒక్క పేరు చెప్పన్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్.